జగమేత చరాచరం ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. పుండరీకపురమధ్యవాసినీం నృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం. శివాయ గురవే నమః. ఈరోజు ఈ నృత్య సభకి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి నా ముందు ఒక చాక్షుష యజ్ఞాన్ని చూడగలిగే భాగ్యాన్ని కల్పించారు. నృత్యానికి చాక్షుష యజ్ఞం అని పేరు పెట్టారు కాళిదాస్. అంటేతో మనం కంటితో చేసే యజ్ఞం అంట నృత్యం అంటే. ఒక నాట్యాన్ని చూడటం అంటే ఒక యజ్ఞం చేయడం అని చెప్పారు. దీని భావం ఏమిటి అంటే, ఒక యజ్ఞంలో ఎంత గొప్పతనం, ఎంత పవిత్రత, ఎంత దివ్యత్వం ఉంటుందో నాట్యంలో అంత దివ్యత్వం ఉంటుంది. పైగా భారతీయ కళలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, సంగీతం కానీ నృత్యం కానీ ఇంకా ఏదైనా కానీ భగవంతుడి చుట్టూ తిరుగుతాయి. లేకపోతే ఈరోజు ఈ నృత్యానికి ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకునే మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవడంలో ఉద్దేశం ఏంటి? నృత్యంలో ఆధ్యాత్మికత ఉంది కనుక. ఆ కారణం చేతనే ఇక్కడ నవరసాలు అభినయింపబడుతున్నా నవరసాలు భగవంతుడి చుట్టూ తిరగడం వల్ల ఆ నృత్యం, ఆ సంగీతం ఒక దివ్యత్వ స్థాయికి చేరుతుంది. దివ్యత్వ స్థాయికి చేరిన నృత్యం యోగం అవుతుంది, ఒక యాగం అవుతుంది. ఆ యాగాన్ని, యోగాన్ని ఇక్కడ ఈరోజు మనం చూడగలిగాం. అయితే ప్రదర్శించినటువంటి చిరంజీవిని రంగప్రవేశం అన్నారు, కానీ ఇది ప్రవేశ నాట్యంలా లేదు, అనుభవంతో చేసిన నాట్యంలాగా, పండిన నాట్యంలాగా అనిపించింది నా దృష్టి. పైగా ఈ నృత్యం చేసినప్పుడు నిశితంగా పరిశీలిస్తే సాధారణంగా నృత్యం ప్రదర్శించేటప్పుడు అవతలి వారు ఎలా స్పందిస్తూ ఉంటారు, నన్ను ఎలా మెచ్చుకోబోతారు, ఎలా విమర్శిస్తారు అనే భావంతో కళను ప్రదర్శించడం కొందరిలో కనబడుతుంది. కానీ ఇవాళ ఈ అమ్మాయి ప్రదర్శించిన దానిలో తాను ఏ భావాన్ని ప్రదర్శించబోతుందో ఆ భావంతో తాదాత్మ్యం చెంది పరిసర వహింపజేసుకుని ఆ భావాన్ని ప్రదర్శించినట్లుగా నాకు అనిపించింది. ఇక్కడ ప్రదర్శించిన వర్ణంలో ఆ పరమశివ సాక్షాత్కారంతో పాటు శివతాదాత్మ్యం కోసం తపన పడుతున్న నాయిక ఆ సఖికి పరమేశ్వరుని నుంచి వర్ణించి అతన్ని తీసుకురమ్మని చేసినటువంటి విన్నపం అంతా కూడాను ఎన్నో భావాన్ని ఇక్కడ ప్రదర్శించినది. పైగా ఈ తల్లి, ఈ చిరంజీవిని 2 ఏళ్ల క్రితం నేను డెట్రాయిట్లో ప్రవచనం చేస్తూ ఉండగా చూశాను. సాధారణంగా ప్రవచనానికి పెద్దవాళ్ళు, వృద్ధులు వస్తారు అనేటువంటి భ్రాంతి ఒకటి ఉంది, కానీ యువకులు, యువతులు రావడం కూడా కనిపిస్తోంది. కానీ ఈ చిన్నారి ముందు వరుసలో కూర్చొని చెప్తున్నటువంటి అంత లోతైన అంశాలను ఎంతో ఆనందిస్తూ వినడం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత ఈ అమ్మాయి నేర్చుకున్నటువంటి కళలు, ఒకవైపు భరతనాట్య సంప్రదాయాన్ని, మరొకవైపు కూచిపూడి సంప్రదాయాన్ని, వీటితో పాటు గాత్ర సంగీతం, ఇంకోవైపు జంత్ర సంగీతం, వీటిలో కూడా ప్రావీణ్యం పొందుతూ నాకు శ్రీ విద్య గురించి తెలుసుకోవాలనుంది, నాకు అమ్మవారంటే భక్తి ఎక్కువ అని అన్నది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి సంస్కారానికి నా మనసులో నమస్కారం చేసుకున్నప్పుడు. అందుకే భారతీయ సంస్కృతి ఏమైపోతుందా అనే భయం ఒకవైపు కలుగుతున్నా ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అది పదిలంగా పచ్చగా ఉంటుందని ధైర్యం కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి ధైర్యం కలిగించిన అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఈమెను ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారు, మందన కృష్ణస్వామి గారు. వారు కూడా విదేశాల నుంచి వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఆమె ప్రదర్శించిన నాట్యంలో ఆమె ప్రతిభ, ఆమె తాదాత్మ్యం ఎంత కనబడుతుందో గురువుగారు ఇచ్చిన శిక్షణ, సంస్కారం అంతగా ప్రస్ఫుటంగా మనకు గోచరించింది. ఒక చక్కని పరంపరతో విద్యల్ని ప్రతిష్ఠించిన సంప్రదాయం భారతదేశానికి. ఆ పరంపర వల్లనే ఈ విద్యలు ఇప్పటికీ ఇంత పటిష్టంగా ప్రతిష్ఠింపబడ్డాయనిపిస్తుంది. ఇలాంటి పరంపరను అందించినటువంటి మన ఋషులకు నమస్కారం చేసుకుని ఆ ఋషుల ఆశీర్వచనం, నటరాజు యొక్క దీవెనలు, ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మనకు లభిస్తాయి. ఇది ప్రవేశం. ఇంకా అనుభవాన్ని గడించి ఆమె పరిపక్వత చెంది తన నాట్య విద్యను యోగంగా ప్రపంచంలో ప్రఖ్యాతి చెందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.